నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇసుక త్రవ్వకాలు, అక్రమ రవాణాపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ కె మాధవీలత ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని కడియం, పెరవలి, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లోని ఇసుక రీచ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ పరిశీలన అనంతరం హైకోర్టుకు నివేదిక అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీఓఏ చైత్రవర్షిని, మైన్స్ ఏడీఎం సుబ్రహ్మణ్యం, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, కొవ్వూరు డివిజన్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కొత్తపేట నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం నుండి గాలితో కూడిన వర్షం కురిసింది. రైతులు ఒక పక్క ధాన్యం పొలం గట్లపై ఉండడంతో రైతులు ఆందోళన చెందారు. మినుములు, పెసలు, చేలు నేట మునిగాయి. ఈ సంవత్సరం పంట బాగా పండిందని, ఈ అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. గ్రామాల్లో డ్రైనేజీలు పొంగిపొల్లటంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామదేవత పల్లాలమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామోత్సవం నిర్వహించి ఊరేగించారు. అలాగే గరగలతో ప్రదర్శన చేశారు. గ్రామంలో ఆడపడుచులతో సందడి చేశారు. అమ్మవారికి తీర్థపు బిందెలు సమర్పించారు. ఈ గ్రామ సర్పంచ్ పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల రామ సత్యనారాయణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం శ్రీ స్వామివారు కాళీయ మర్దన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 22వ తేదీ రాత్రి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, సేవలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన ప్రముఖులకు ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో ఆదివారం సాయంత్రం పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా సినీ గేయ రచయిత రసరాజు, ఎంకి పాటల కవి నండూరి వెంకట సుబ్బారావు, తొలి చరిత్రకారుడు కావలి బొర్రయ్య, సామాజికవేత్త బీకేఎస్ అయ్యంగార్, నటశేఖర బందా కనకలింగేశ్వరరావు, ప్రముఖ రంగస్థల టీవీ, సినీ నటులు పి విజయకుమార్, చెల్లపల్లి సీతాదేవి, ఘంటసాల సంగీత కళాశాల అధ్యక్షులు రేవతి రామ్కుమార్లను ఘనంగా సత్కరించి వారందించిన సేవలను ప్రస్తుతించారు. రచయితల సంఘం అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కోశాధికారి లెల్లా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సంగీత స్మారక పురస్కారాన్ని మన ఏలూరులో దాదాపు ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంటువ్యాధుల వ్యాపిస్తున్న ఓటుకు నోటు సంస్కృతి పోవాలి, తణుకులో పేర్కొన్న విద్యావేత్త డాక్టర్ తమ్మయ్య. ప్రముఖ కమ్యూనిస్టు నేత సుందరయ్యకు ఘన నివాళులర్పించిన తణుకు సిపిఎం కార్యకర్తలు. విగ్రహం ముందు ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు.
అలంపురం ఉచిత వైద్యశాలలో సేవలందించిన వివిధ విభాగాల వైద్య నిపుణులు. ఆధ్వర్యం వహించిన వ్యవస్థాపకులు పెద్ద కృష్ణంరాజు. హైకోర్టు ఆదేశం మేరకు తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి రీచ్లను పరిశీలించిన కలెక్టర్ మాధవీలత. వెంట ఉన్న జేసీ తేజ్ భరత్. కొత్తపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం, అకాల వానలతో వాటిల్లిన నష్టం, ఆందోళన చెందుతున్న అన్నదాతలు. మామిడికుదురు మండలం లూటుకూరులో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. తరలివచ్చిన భక్తులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కొనసాగుతున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించిన ఆలయ అధికారులు. ఏలూరులో ఘనంగా సాంస్కృతిక సాహిత్య ప్రముఖులను సన్మానించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.